అప్పుడే కలవటం జరిగింది. మన రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల ద్వంద్వ నాటకాలను గుర్తించారని, ఈసారి ప్రజా తీర్పు స్పష్టంగా బీజేపీ పక్షాన నిలుస్తుందని చెప్పారు. అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే ఉప ఎన్నికల్లో ప్రజల విశ్వాసం బీజేపీపై నిలుస్తుందని ధైర్యంగా తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు మార్పు కోసం సిద్ధంగా ఉన్నారని, ఆ మార్పును బీజేపీ తీసుకురాబోతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. మేము బీఆర్ఎస్ మీద కోపంతోనే కాంగ్రెస్ పార్టీ కొట్టేసినాం. ఇవాళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు. అది తీర్చుకోవడానికి ఇలా బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు. దీన్ని తట్టుకోలేకనే ఈ వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము, భారతీయ జనతా పార్టీకి తాకిడి తట్టుకోలేము అని చెప్పి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్ కు పెంచాలి వాళ్ళది. దాని పోటీగా కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ 3-4 సర్వే సంస్థలు పెట్టుకున్నారు. వీళ్ళు లోకల్, వాళ్ళు నాన్ లోకల్. ఏ సర్వే సంస్థ చూసినా కూడా వీళ్ళ సంస్థలో కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు, వాళ్ళ సంస్థలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. కానీ ప్రజల ఆలోచనట్లున్నది ఈ 2 పార్టీల గుణపాఠం అని చెప్పి భారతీయ జనతా పార్టీకి అవకాశం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది వాస్తవం. ఇది ప్రధాని